టెంపుల్ అనేది లేదు. అదే టైంలో రామ్ కుమార్ లెనిన్ గారు అని చెప్పేసి ఆయనతో నేను కలిసి పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ గురించి చెప్పారనమాట. ఇక్కడికి వస్తే పీఠం దగ్గరకు వస్తే అంతా బాగుంటుంది, ఏం చేయాలనుకున్నా నువ్వు అనుకునేవన్నీ జరుగుతాయని చెప్పేసి నాకు ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. వచ్చా ఆయనతో పాటు కలిసి మాలేసుకున్న తర్వాత అంతకుముందు 2-3 సార్లు కొన్ని టెండర్లకు వెళ్ళాను. నా వర్క్ పరంగా ఎటువంటిది నాకు ఏది రాలేదు, పోయింది. తర్వాత మళ్ళీ గురువుగారు ఉన్నప్పుడు ఇక్కడ పూజ జరిగిన తర్వాత గురుగారి ఆశీర్వాదం తీసుకొని ఇట్లా టెండర్కి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే, సరే నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా వస్తుందన్నారు. మీరు నమ్మకపోండి, వెళ్ళా. ఒక టైం చెప్పారు నాకు, ఆ టైంకి నేను ఆ టెండర్ వేసి వచ్చా. నేను వచ్చి బయట నుంచొని ఉన్నా. వేయాల్సిన ఇంకొక 3 వచ్చి నేను ఎంత వేసానో తెలియక వాళ్ళు టెండర్ వేయకుండానే వెళ్ళిపోయారు. ఆటోమేటిక్గా అది నాకు దక్కింది. ఆ తర్వాత ఇంకొక వర్క్, నేను అనుకోలేని ఇంకొక వర్క్. ఫస్ట్ నాతో మాట్లాడటం, ఆ తర్వాత వేరే ఆయన దగ్గరికి పోవడం, ఆయన వేరేది చెప్పడం, మళ్ళీ వాళ్ళు నన్ను బతిలాడి నేను ఇక్కడే పడుకొని ఉన్నా. దగ్గర నాకు ఒక 60 సార్లు ఫోన్ చేశారు 4 నెంబర్ల నుంచి చేసి ఫైనల్గా నిన్న సాయంత్రం తీసుకెళ్ళి అది కూడా వర్క్ నాకే ఇవ్వడం అనేది నేను ఇక్కడ దేవుడు నమ్ముకున్న తర్వాత జరిగింది. వాస్తవానికి అయితే మా ఇంట్లో పరిస్థితులు కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా బాగున్నాయి. మా తమ్ముడు స్వామి అయితే ఎంతో గోపంతో ఉండేటోడు. నేను మాలైతే ఎప్పుడైతే వేసుకొని ఇక్కడ పూజలు చేసుకుంటూ కూర్చున్నానో, మా తమ్ముడు స్వామి కూడా ఏ తప్పులు చేయకుండా ప్రశాంతంగా ఏ మాటనైనా పూర్తిగా విని అవగాహన చేసుకొని ఇప్పుడు పనిచేయడం అనేది నాకు ఇక్కడ రావడం వల్లే జరిగిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సరే.